ఓకే, సో పర్వాలు ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా కొద్దిగా నూనె, సో కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. పర్వల ముక్కలు కొంచెం మనకు వేగాలి. ఇది కొంచెం మనకు డ్రైగానే వస్తుంది, సైడ్ డిష్కు చాలా బాగుంటుంది. అలాగే రోటీస్తో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. దీంట్లో ముందుగా సో పోపు దినుసులు మంచిగా వేగాలన్నమాట. అంటే దూరగా అయితే అది ఆ డిష్కి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఓకే, సో పప్పుల పోపు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం డ్రై ఐటెం కదా, సూపర్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఆ పప్పులు కూడా తగులుతూ టేస్టీగా ఉంటుంది అనమాట. సో బట్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి వీటిని. పోపు కొంచెం ఎక్కువ వేగినా మనకు మాడు టేస్ట్ వస్తుంది, తక్కువ వేగితే కొంచెం పంట కింద పప్పు అనేది ఉంటుంది కదా, బాగా నలగదండి. కాబట్టి కరెక్ట్గా వేగాలి, దూరగా. ఓకే, సో దీంట్లో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే పర్వాలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. సో ముక్క అనేది మీ ఇష్టం, సైజ్ అనేది. సో ఇది మనం రైస్లో కలుపుకున్న రోటీతో తిన్నా బాగుంటుంది కాబట్టి నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. క్యూబ్స్లా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను నిలువుగా కట్ చేసి హాఫ్ సర్కిల్ చేశాను. క్యూబ్స్లా కూడా కట్ చేసి తీసేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా మనకు వేగాలి అనుకుంటే కొద్దిగా ఉప్పు. ఇదేం చేస్తుందంటే కొంచెం వాటిలో ఉన్న ఆ వాటర్ని కొంచెం తొందరగా బయటికి తీసుకొచ్చేస్తుంది. అలాగే కొంచెం పసుపు. ఓకే, సో పసుపు వల్ల కూడా దాంట్లో ఉన్న ఆ వెజిటేబుల్లో ఉన్న వాటర్ అనేది కూడా తొందరగా బయటకు వస్తుంది, రైట్. సో లేదు అనుకుంటే మీరు పర్వాలని ముందుగా నీళ్ళలో ఉడికించేసుకోవచ్చు. అదే ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది మనకు కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. దానికి కూడా కొద్దిగా ఫ్లేవర్స్ రావాలనుకుంటే ఆ ఉడికించేటప్పుడే ఆ వాటర్లో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఆ ముక్క లోపల వరకు ఆ ఫ్లేవర్స్ వెళ్తాయి, టేస్టీగా ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం అలా కొద్దిసేపు వదిలేసేద్దాం. ఈలోగా ఉల్లికారం అనేది మనం రెడీ చేసుకుందాం. సో మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. మీకు ఆ గ్రేవీ అనేది ఎంత కావాలనే దాన్ని బట్టి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఉల్లి, వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు వాడుతున్నాను. ఇంకొంచెం ఫ్లేవర్స్ కూడా కావాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా ధనియాలు యాడ్ చేసుకోవచ్చు, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే మనకు రుచిని బట్టి ఏవేవి కావాలో దాంట్లో యాడ్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే మనకు దీంట్లో ఉల్లిఘాట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా రెడీ అయితే మనకు సరిపోతుంది. ఓకే, మిర్చి ఘాటు బాగా వస్తుంది. ఇవి
సగం ఉడికిన తర్వాత దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం, సో కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది అనుకునే వాళ్ళు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను చింతపండు లేకుండా చేస్తున్నాను, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఉల్లికారం చాలా రకాల వెజిటేబుల్స్తో కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది. దేంతో చేసుకున్నా కూడా ఓకే. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుంటాను. ఇందాక నేను కొంచెం ముక్కలు తొందరగా ఉడకడానికి కొద్దిగా యాడ్ చేశాను. డిష్ని బ్యాలెన్స్ చేస్తూ ఉల్లిగడ్డ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఓకే, సో ముక్కగా వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ని ఇస్తుంది. ఇది అంటే ముక్కలుగా చేసి మనం బ్రౌన్ కలర్లోకి తీసుకొచ్చుకుంటాం కదా, ఇలా పేస్ట్లా వేసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. సో ఇలా పేస్ట్లా వేసుకుంటే మనకు టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది ఆ పచ్చివాసన పోవడానికి. ఓకే, సో ఇలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది. బట్ కొంతమందికి మసాలాలు ఉంటే కూడా ఇష్టం అనుకునే వాళ్ళు, ఇందాక చెప్పాను కదా, జీలకర్ర కానీ లేకపోతే ధనియాలు కానీ లేకపోతే రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిగా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆ రెండింటిని దూరగా వేయించేసి, ఎలాగైతే మనం పొడి నిల్వ చేసుకోవడానికి చేసుకుంటాం కదా, సో అలా కొంచెం దూరగా వేయించేసి వీటితో పాటుగా పులుపు కూడా కావాలనుకుంటే కొంచెం చింతపండు నానబెట్టిందైనా సరే, లేదా అలా డైరెక్ట్గా కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మీకు ఆ మసాలా, జీలకర్ర ధనియాల తాలూకు మసాలా తెలుస్తూ ఉంటుంది, ఆ చింతపండు తాలూకు పులుపు కూడా దాంట్లో ఉంటుంది. ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. అవేవి కూడా లేకుండా నేను ఈరోజు తయారు చేస్తున్నాను. ఎండింగ్లో కొంచెం దీంట్లో పొడి రూపంలో యాడ్ చేస్తున్నాను, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. దీంట్లో మిక్స్ చేస్తే ఏంటంటే బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. సో లాస్ట్లో వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, దీంతో పాటుగా చేసుకుంటే ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం మనకు డ్రైగానే వస్తుంది డిష్ అనేది, ఎక్కువగా గ్రేవీ ఉండదు. అలా అయితేనే బాగుంటుంది ఉల్లికారం అనేది కూడా. బట్ స్పైసీగా తినేవారికి ఈ ఉల్లికారం డిష్లు చాలా బాగా నచ్చుతాయి. సో నాన్ వెజ్లో కూడా చికెన్తో చేసుకోవచ్చు, ఫిష్తో చేసుకోవచ్చు, ప్రాన్స్తో చేసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్తో కూడా చేసుకోవచ్చు. ఓకే, మసాలా అనేది సేమ్ ఉంటుంది, మనం దాంట్లో యాడ్ చేసుకునేది వెజ్జా నాన్ వెజ్జా దాన్ని బట్టి ఆ రుచులు మారుతూ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో ఇది ఇలా వేగుతూ ఉంటుంది, ఎందుకంటే పచ్చివాసన ఇంకొంచెం ఉంది లైట్గా, అది మొత్తంగా పోవాలి. ఓకే, సో కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయింది. దీంట్లో మసాలా పొడులు యాడ్ చేసుకున్నాం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర. ఓకే, కొత్తిమీర వేయగానే మంచి స్మెల్ వస్తుంది, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కదా. సో ముందుగా కాకుండా కొంచెం లాస్ట్లోనే యాడ్ చేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఆ డిష్కి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో డిష్ కంప్లీట్ అయిపోయింది, మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో సీజనల్గా దొరికే పరువాలతో ఉల్లికారం. పైనుండి కొద్దిగా రైట్.
పర్వాల్ ఉల్లికారం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పర్వాల్ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పర్వాల్ పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు 3, ఎండుమిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 8, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. పర్వాల్ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, పర్వాల్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పాన్ లో వేసి కలిపి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే పర్వాల్ ఉల్లికారం రెడీ.